రెడ్డి గారికి పదవిలో ఉన్నా లేకపోయినా సలహాదారులు అవసరం. రాజకీయ పార్టీగా పార్టీ పెట్టినప్పుడు పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి లేకపోతే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఏం చేయాలన్నా, స్థానిక సంస్థల ఎన్నికలను ఫేస్ చేయాలన్నా లేకపోతే ఇంకెలాంటి ఎన్నికలను ఫేస్ చేయాలన్నా ఆయనకు సలహా ఇచ్చేవాళ్ళు ఉండాలి ఒకళ్ళు. మరి సొంతంగా ఆలోచించలేడా, లేకపోతే తన ఆలోచనల కంటే మెరుగైన ఆలోచనలు కావాలా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలే చాలా భయంకరంగా ఉంటాయి. ఆయన సన్నిహితులు కానీ వాళ్ళు చెప్పేది ఏంటి, మనకి జగన్మోహన్ రెడ్డి చేసే ఆలోచనలన్నీ కూడా హింసాత్మకంగా చాలా రాక్షసంగా ఉంటాయి అనేది చెప్తూ ఉంటారు. అవి అలాగే ఉంటాయి కదా, మనం చాలా చూసాం. దానికి తోడు చూసి రమ్మంటే కాల్చి వచ్చే ఇంకో సలహాదారుడు ఉన్నాడు ఆయనకి ఎప్పుడు, సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక ఆయనదైతే మన మాటలో చెప్పవసరలా, ఎంత భయంకరమైన సలహాలు ఇస్తాడో. జగన్మోహన్ రెడ్డిని అంతఃపురం దాటకుండా మొత్తం వ్యవస్థ మొత్తాన్ని చక్కబెట్టేసి, మంత్రులు లేదు, ఎమ్మెల్యేలు లేదు, డిపార్ట్మెంట్ లేదు, అధికారులు లేరు, ఐఏఎస్ లేరు, అందరినీ ఆట ఆడుకునే సజ్జల రామకృష్ణారెడ్డి. ఈయన అరాచకం ఇంకొక టైపు. ఇది ప్రజలు చెప్పేది, వైసీపీలో ఉన్నవాళ్ళు చెప్పేది, వైసీపీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు చెప్పేది ఇదే. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోయింది. 2017లోనేమో అప్పుడు ప్రశాంత్ కిషోర్ని సలహాదారుగా పెట్టుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశాంత్ కిషోర్ని పంపించేసి ఐపాక్ సంస్థని ఉంచుకుని రిషిరాజ్ అనే ఒక అతన్ని కంటిన్యూ చేశారు. ఆ టీం అంతా పనిచేసింది. ఆ టీము మెదడంతా కరిగించేసింది జగన్మోహన్ రెడ్డి కోసం. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి విజయం తీసుకురావడం కోసం అసలు ఎంత మేధోమదనం చేసిందంటే ఆ టీము కొన్ని వందల మందిని పెట్టుకొని ఎంతో మేధోమదనం చేస్తే తప్ప 11 సీట్లు రాల. అంతగా సంస్థ అది. సో ఇది ఒక ఎత్తు అయితే, ఎలక్షన్లు అయిపోయినాయి, ప్రభుత్వం మారింది. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరే, మ్యాక్సిమం బెంగళూరే. 2 రోజులు తాడేపల్లిలో ఉంటే 10 రోజులు బెంగళూరులో ఉంటున్నాడు ఆయన. ఎందుకు బెంగళూరు అంటే అది ఆయన ఇష్టం. ఇప్పుడు లండన్ వెళ్ళాలి, మన 3వ తేదీ యాక్చువల్గా లండన్ వెళ్ళాలి, పాస్పోర్ట్ లేదు. అదొక పిటి, అదొక దయనీయమైన పరిస్థితి. ఓకే, అది కోర్టులో నడుస్తుంది, అదొకటి. ఎలక్షన్ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి కనపట్ల, ఏదో 1-2 సార్లు అక్కడ ఇక్కడ ఏదో కనపడ్డాడు తప్ప యాక్టివ్గా లేరు. పార్టీ మీటింగులు లేవు, ఎవరితో మాట్లాడుతున్నది లేదు, పెద్దగా లేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒకసారి ఏదో ఒక రివ్యూ మీటింగ్ ఏదో పెట్టుకున్నాడు పార్టీది, అందులో మాత్రమే కనపడ్డారు. ఇంకెక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి మాట వినిపించట్లా. ఏం జరుగుతోంది? వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతున్నారు, వచ్చేవాళ్ళు లేరు కానీ వెళ్ళిపోతున్నారు. ఎంపీలు వెళ్ళిపోతున్నారు, ఎమ్మెల్యేలు ఆల్రెడీ వేరే వాళ్ళకి టచ్లో ఉన్నారు, నాయకులు వెళ్ళిపోతున్నారు. బీభత్సంగా ఉంది పరిస్థితి. కొన్ని నియోజకవర్గాలకు ఇప్పుడు ఇన్ఛార్జీలు లేరు. ఇది పార్టీ పరిస్థితి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఈ సందర్భంలో అనూహ్యంగా ఇవాళ ఒక వార్త, జగన్మోహన్ రెడ్డి ఒక సలహాదారుని పెట్టుకున్నాడు, ఆళ్ల మోహన సాయిదత్. ఈయనని పార్టీకి సలహాదారుగా పెట్టుకున్నారు. పార్టీ మామూలుగా కొత్తగా పార్టీలు పెట్టినప్పుడు ఆ పార్టీలు నిర్మాణాత్మకంగా కింది స్థాయిని నిర్మించడానికి కార్యకర్తలు ప్రమోషన్ వీటి కోసం పెడతారు. ఆయనకి ఇప్పుడు గుర్తు వచ్చింది, మరి ఎందుకు పెట్టినాడు, పెట్టుకుని అది ఆయన ఇష్టం, ఎవరికి అభ్యంతరాలు ఏమి ఉంటాయి కానీ దీని మీద. ఆయన్ని సలహాదారుగా పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన ద్వారా పార్టీలో ఏం పనులు చేయించబోతున్నారు, ఎలాంటి సలహాల కోసం, ఏ కార్యక్రమాల కోసం ఆ సలహాదారుడు అవసరమయ్యాడు అనేది ఒకటైతే, ఇప్పటిదాకా చక్రం తిప్పి ఇప్పటిదాకా అన్నీ తానై నడిచిన సజ్జల రామకృష్ణారెడ్డి పరిస్థితి ఏంటి?
అందరూ చెప్పేది ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డిని గెంటేశారు బయటికి అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో లేదు లేదు ఆయనే సైలెంట్ అయిపోయాడు, ఇప్పుడు ఈ ప్రభుత్వం కేసులు పెడుతుంది కాబట్టి. మొన్న టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో కూడా ఆయన పేరు ఏదో పెట్టినట్టున్నారు ఎఫ్ఐఆర్లో. అదొకటేంటి, గతంలో జరిగిన అకృత్యాలు, అరాచకాలు, దాడులు దేన్ని తీసుకున్నా ఆల్మోస్ట్ ప్రతి దాంట్లో ఆయన పేరు ఉంటుంది. ఇక ఇవన్నీ ఊహించేమన్నా ఆయన సైడ్ అయిపోయాడా, అసలు ఉన్నాడా, దేశం దాటి వెళ్ళిపోయాడా తెలీదు. మొత్తం మీద అయితే అనుమానంగా ఉంది. సో సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో ఈ డౌట్స్ ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఈ ఆళ్ళ మోహన సాయి దత్ని తీసుకొచ్చి సలహాల ద్వారా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎక్కడుంటాడో తెలియదు కాబట్టి ఈయన పార్టీ సెంట్రల్ ఆఫీస్లో ఉండి పార్టీ క్యాడర్తో ఫోన్లు చేసి ఇక ఇది ఒక కొత్త యుగం మొదలవబోతుంది, కొత్త శకం. ఆళ్ళ మోహన సాయి దత్ శకం అనే ఒక నవశకం మొదలవబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఇది ఒక పార్శ్వం. రెండో పార్శ్వం, ఎక్కడ పోయారు కీలకమైన నాయకులందరూ వైసీపీలో? టీడీపీ మీద, ఆ కార్యాలయం మీద దాడులు చేసిన వాళ్ళు ఎక్కడ పోయారు? చేయించిన వాళ్ళు ఎక్కడ పోయారు? వాళ్ళు అసలు ఏ కలుగులో దాక్కున్నారు? వాళ్ళు స్వయంగా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇంటి మీద 100 మందిని వేసుకెళ్ళి దాడులు చేసిన వాళ్ళు కూడా దొరకట్లే ఇప్పుడున్న పోలీసులకి. టీడీపీ కార్యాలయం మీద దాడులు చేసిన వాళ్ళు ఎఫ్ఐఆర్ వేశారు, ఒక్క నందిగం సురేష్ని పట్టుకున్నారు, మాజీ ఎంపీ నందిగం సురేష్ని. ఏమేం పేరు మిగతా వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఒక్క నిమిషం, ఎక్కడున్నారు? ఇండియాలో ఉన్నారా? ఇండియా దాటి వెళ్ళిపోయారా? ఏం చేస్తుంది ఏపీ పోలీస్? గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పోలీసు ఇలాగే ఉండేనా? గిట్టని పత్తివాడిని వేసుకొచ్చారు, గోడలు దూకారు, అర్ధరాత్రి వెళ్ళారు. ఒక్క అయ్యన్న పాత్రుడిని తీసుకురావడానికి 1500 మంది పోలీసులు వెళ్ళారు. ఒక్క అయ్యన్న పాత్రుడిని, పెద్ద మనిషి ఇల్లు దాటి పోడు, ఇంట్లోనే ఉంటాడు. పోలీసులు ఫోన్ చేసి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మేము వస్తున్నాం ఉండండి అంటే ఆయన అక్కడే ఉంటాడు అట్లాంటి మనిషి. అలాంటి వాడిని తీసుకురావడానికి కూడా 1500 మంది వెళ్ళారు. మరి వీళ్ళు ఎక్కడ పోయారు? హైదరాబాద్లో దాక్కున్నారా, బెంగళూరులో దాక్కున్నారా, లేక బెంగళూరు యలహంక ప్యాలెస్లో ఉన్నారా? ఎవరూ దొరకట్లా. ఆ మైన్స్ వెంకటరెడ్డి ఎక్కడున్నాడో తెలియదు, పెద్ద కేసు అది. అధికారి, ప్రభుత్వ అధికారి అతను. వేర్ ఈజ్ హీ? ఇప్పుడు ఈ జోగి రమేష్ కానీ, అవినాష్ కానీ, లేకపోతే అతను తలసిల రఘురామ్ కానీ, వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. ఇట్లా లేళ్ల అప్పిరెడ్డి కానీ ఎక్కడ పోయారు వీళ్ళంతా? ఇది ఒక పార్శ్వం. ఇక మూడోది ఇంకొక గొప్ప యాంగిల్, ఐపీఎస్ లేరి కాదంబరి జత్వాని ఆ మహిళా కేసులో అది పెద్ద కేసు అయింది కదా. ఆమె వచ్చింది, కేసు పెట్టింది, వాంగ్మూలం కూడా ఇచ్చింది, 164 ఇచ్చింది కదా మేజిస్ట్రేట్ ముందు. ఏది ఐపీఎస్లు? పివి సునీల్ కుమార్, ఆయన అప్పటి విజిలెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, ఇంకొక ఎస్పీ, కమిషనర్, విజయవాడ కమిషనర్, అప్పుడు కమిషనర్ ఉన్న ఆయన. ఏది వీళ్ళు ఎక్కడ పోయారు? ఉన్నారా? మరి ఉంటే ఎక్కడున్నారు? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు డీజీపీ ఆఫీస్కి కూడా వచ్చి సంతకాలు పెట్టట్లేదంట, ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చినా కూడా. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం జరుగుతోంది? వైసీపీకి కొత్త సలహాదారు వచ్చి ఏం చేయబోతా ఉన్నాడు, పాత సలహాదారు ఏమయ్యాడు అనేది మనం